బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. నాయకులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి బహిరంగ సభలు పెట్టాలంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ రోజుల్లో స్థలాలు బాగా దొరికినాయి మీటింగ్ పెట్టుకోనికి. కానీ ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలను అభివృద్ధి జరిగినాక మీటింగ్ పెట్టుకోవాలంటే జాగా దొరుకుతలేదు. మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని నేను నిన్ననే మా నాయకులు మాట్లాడాను. ఏ రైతులైతే మాకు ఈ స్థలం ఇచ్చినరో తప్పకుండా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే కూడా అవన్నీ చేసిస్తామని నిన్ననే మా నాయకులు చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో మరి వడగళ్ళ వాన వచ్చి రకరకాల రైతాంగం నష్టపోతుంది. ఇక గవర్నమెంట్ స్కీములు మనం ఆ రోజుల్లో ఇచ్చిన స్కీములు ఇక ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకంటే ఎక్కువ మరి అనుభవిస్తున్నటువంటి ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనం ఎవరం కష్టపడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితులు మరి ఏర్పడ్డాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కు మరి ఆశేష జనావాహిని వస్తున్నది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి మరి పార్టీ ప్రముఖులకు కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఆడికి పోయినాక పార్కింగ్ దొరకదని కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది, అటువంటిది కూడా ఏమీ లేదు. ఇక్కడ చాలా సంపూర్ణంగా ఉంది. తప్పకుండా మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచే 50,000 మంది వరకు మేము వస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ నుంచే. కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారి ప్రసంగం అయిన తర్వాతనే తిరిగి మేమందరం రిటర్న్ బయలుదేరడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. నేను బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా 2 రోజుల ముందు అంటే 25వ తారీఖు వరకే అన్నీ కంప్లీట్ చేస్తామని కూడా మా నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ రాజకీయ పార్టీలలో మీటింగులు జరుగుతుంటాయి. చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, తెలుగుదేశంలో మానాడు జరుగుతుండే, అట్లా చాలా పార్టీల మీటింగ్లు జరుగుతాయి. కానీ ఈ మీటింగ్కు ఒక చరిత్ర ఉంది. ఒక ఉద్యమం నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ 25 సంవత్సరాలు చేసుకోవడం, దాంట్లో 14 సంవత్సరాలు పోరాటం చేయడం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం, మరి ఈ సంవత్సరం ప్రతిపక్షంలో ఉండి పోరాటం నిరంతరంగా చేస్తున్నటువంటి పార్టీగా మరి మేము మా సొంత పండుగ దసరా దీపావళి ఎట్లయితే చేసుకుంటున్నామో అంత బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ, రంజాన్ కానీ బక్రీద్, క్రిస్మస్ ఎట్లా చేసుకుంటామో అంత బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని మేము చేసుకుంటున్నాం. ప్రజలు కూడా వాలంటరీగా పెద్ద ఎత్తున రావడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ముషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్న మాట్లాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మనమందరము ఒక కుటుంబ సభ్యులము. ఈనాడు ఎక్కడ చూసినా కానీ యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట చాలా పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఇంట్లో పెళ్లి జరుగుతే ఎలా ఉంటుందో అదే విధంగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ చాలా పెద్ద ఎత్తున ఉవ్విళ్ళు ఊడుతున్న సంగతి తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మరి ఏదైతే 27వ జరగబోతున్న రజతోత్సవ మహాసభకు సన్నాహక సమావేశంలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లను గమనించడానికి మా హైదరాబాదు తెలంగాణ మంత్రివర్యులు సీనియర్ నాయకులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదవ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మేమందరం ఇక్కడ చూసిన తర్వాత మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా మిత్రులు ఆయన శ్రీ మన మాజీ శాసనసభ వినయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న మన అన్న తలసాని శ్రీనివాసరావు గారికి, ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, శాసనసభ్యులకు, చైర్మన్లకు, ఎమ్మెల్సీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ సోదరులకు స్పెషల్ నమస్కారం తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ప్రజలే ముందుకు వస్తున్న సంగతిని తెలియపరుస్తున్నాను. ఏనాడు ఎన్నో రోజులుగా పోరాడినా కానీ మన రాని తెలంగాణను మన మొదటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని చెప్పినట్టు విధంగానే ఈనాడు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సాగునీటికి కానీ మరి తాగునీటికి కానీ ఎలాంటి డోకా లేకుండా మరి మన రాష్ట్రాన్ని పాలించడం తెలుసు. అదేవిధంగా ఈనాడు కూడా కరెంటు పోకుండా కరెంటు కాపాడిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి దక్కిన సంగతి తెలియజేస్తూ ప్రజలు ఈనాడు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తారా అని ఎదురు చూసినట్టు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతోటి మరి వచ్చి మరి మాటలు చెప్పి పేద ప్రజానికాన్ని మోసం చేసిన చూస్తున్నాము. మరి మహిళలకు ఉచిత సీట్లు బస్సులు ఇస్తున్న సంగతి తెలియజేస్తూ, అదే కాకుండా కేసీఆర్ గారు మరి రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఆ 10,000 రూపాయలకు బదులుగా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఈనాడు కళ్యాణ లక్ష్మి కింద ఏదైతే 1,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారో ఆ 1,00,000 రూపాయలతో పాటు ఇంకా తులం బంగారం మేము ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పడం కాకుండా స్కూల్ పిల్లలకు మహిళలకు కూడా మేము పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచుతామని చెప్పేసి మరి కరెంట్ ఏనాడు పోకుండా చూస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసి ఈనాడు మన తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గమనిస్తున్నారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చెప్పకముందే వాళ్ళు కొట్లాడుకొని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న కనిపిస్తున్నది. కాబట్టి ప్రజలు ఏనాడు ఎలక్షన్స్ వస్తాయో ఆనాడు తప్పనిసరిగా మళ్ళీ మన గులాబీ పార్టీని గెలిపించుకుంటామనే విధంగా ఊర్లలోనే కాకుండా పట్టణాల్లో తెలపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున దగ్గరుండి మన వినయ్ కుమార్ గారు మరి బాలమల్లు గారు ఇక్కడ మరి వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన నాయకులు చాలా పెద్ద ఎత్తున సమర్థవంతంగా చూస్తూ షెడ్స్ వేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు రిసీవ్ చేస్తూ